ఇక రేపు కేబినెట్ భేటీ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అఖ్తర్ కమిషన్ అంటూ ఇక రేపు 10 గంటలకి అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటారట. ఇక పెట్టుకుంటే అక్కడ ఈ మీటింగ్కి సంబంధించి డీటెయిల్స్ ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ యాక్చువల్గా 5న అన్నారు, మళ్ళీ ముందుకైంది, అది ఒకరోజు ముందుకు వచ్చింది. ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శాసనసభ సెక్రటరీ నరసింహాచార్యులు ఉత్తర్వులు ఇచ్చారు. అసెంబ్లీ హాల్లోనే మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అవుతోంది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికను ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళిక విభాగం సమర్పించింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి సోమవారం అందజేయనుంది. ఈ రెండింటిపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. అట్లే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు అంటూ ఇక రేపు కేబినెట్ మీటింగ్ అట. ఈ కేబినెట్ మీటింగ్లో మరి రైతు రుణమాఫీకి సంబంధించి ఏమన్నా ఒక్క మాట వస్తే బాగుంటుండే, కనీసం ఇంకా రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి మరి దాని వైపుగా వాళ్ళే చెప్పిండ్రు మార్చి లోపు కంప్లీట్గా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం, ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు కట్టొచ్చు, కట్టిన వాళ్ళకి అమౌంట్లు పడతాయని చెప్పినటువంటి మంత్రులు మరి రేపు ఒక మాట క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడితే బాగుంటుంది. దాంతోపాటు ఇక రైతు బంధుకు సంబంధించి భరోసా, మీరు భరోసా ఇస్తా అని చెప్పి ఆ భరోసా బంధు కాదు, భరోసా కాదు, బొంద అయిపోయింది రైతులకి. ఒక్కరోజు కొన్ని ఊర్లకు డబ్బులేసి ఇప్పటిదాకా అసలు వాళ్ళకి వస్తాయా రావా, వేస్తారా వేయరా, చెప్తారా చెప్పరా, క్లారిటీ ఉంటే బాగుంటుండే. అందుకే చాలామంది రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తారు. ఎవడు ఏ సన్నాసి ఏ యూట్యూబ్లో ఏ వీడియో పెట్టి ఏ చెప్పినా పడిపోతాయి అంటే పడిపోతాయి అనుకుని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏది కూడా పక్కా సమాచారం కాదు అది. అయితే ఒక వారం 10 రోజులల్లా ఖచ్చితంగా స్టార్ట్ చేసేస్తారు. అంటే ఇప్పుడున్న అనుమానం ఏంటిదంటే ఎలక్షన్ కోడ్ వస్తే ఎట్లా, మరి ఒకవేళ ఈ ఎలక్షన్కి కనుక షెడ్యూల్ రిలీజ్ చేస్తే మరి ఎవరన్నా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే ఈ పైసలు పడకుండా ఆపుతారా, ఆపితే మరి ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనేది మనందరం కూడా చూస్తాం.